హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ పల్లి పట్టి. అలాగే మీకు బ్లడ్ లెవెల్ తక్కువగా ఉండేటప్పుడు ఈ పల్లి పట్టిని రోజుకి ఒకటి కానీ రెండు కానీ తినండి. మీరు ఎటువంటి ఐరన్ ట్యాబ్లెట్లు వేయవసరం లేదు. ఇందులో ఫుల్ ఐరన్ ఉంటుంది. ఈ పల్లి పట్టిని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులో మనం 3 కప్స్ పల్లీలు వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఈ పల్లీలని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఇవి ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ వరకు మీరు దగ్గరుండి ఇలా పల్లీలను బాగా ఫ్రై చేసుకుంటే దీనిపైన పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. అలాగే వీటిని 2 బద్దల కింద చేసుకోండి. ఇలా ఏదైనా ఒక చపాతీ కర్రతో కానీ అల్లం దంచే వెయిట్తో కానీ ఇలా పల్లీల పైన ఫ్రెష్ చేయండి. దీనివల్ల పల్లీల పైన పొట్టు ఈజీగా ఊడిపోయి పల్లీలు 2 సమానంగా విడిపోతాయి. ఇలా పల్లీలపై పొట్టు తీసి ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మనం బెల్లం పాకం పడదాం. దీనికోసం ఒక ప్యాన్ వేసి 2 కప్స్ బెల్లం వేసుకోండి. ఇక్కడ మనం పల్లీలు 3 కప్స్ తీసుకుంటే బెల్లం క్వాంటిటీ 2 కప్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ ఈ బెల్లం కరిగే వరకు బాగా కలపండి. ఇక్కడ మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయవసరం లేదు. ఈ బెల్లంలో వచ్చే వాటర్ ద్వారా ఈ బెల్లంలో నుంచి పాకం ఈజీగా వస్తుంది. ఒకవేళ ఈ బెల్లంలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం పడితే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి పాకాన్ని ఇలా వాటర్ వేయకుండా చేసుకోండి. ఇలా పాకం వచ్చినప్పుడు మనం ఇందులో నెయ్యిని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. దీనివల్ల పల్లి పట్టి అనేది కొంచెం షైనింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాకం రావడం స్టార్ట్ అయ్యాక మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే పాకం అనేది నిమిషాల్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ పాకాన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ పాకం తీగ పాకం వచ్చింది. ఈ స్టేజ్లో కానీ మీరు పల్లీలు వేసేటట్టయితే మీరు పల్లి పట్టి తినేటప్పుడు మీ పంటికి ఈ పల్లి పట్టి అనేది అంటుకుంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో మీరు పల్లీలు వేయకూడదు. ఇప్పుడు ఇలా మనం 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా పాకం అవుతుండగా దీని తర్వాత ఒక పళ్ళెం తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేయండి. దీనివల్ల మనం పల్లి పట్టి వేసేటప్పుడు ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు పాకం ఎంతవరకు అయిందో మళ్ళీ చెక్ చేసుకుందాం. అదే బౌల్లో కొంచెం పాకం వేసి ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ పాకం ఉండపాకంలా రావాలి. మీరు ఒక ప్లేట్ కేసి కొడితే ఇక్కడ సౌండ్ రావాలి. ఇదే ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఈ పాకంలో వేసుకోండి. ఇలా వేసుకొని పల్లీలు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఈ పల్లీలు పాకంలో కలవడానికి 1 నుంచి 2 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మీరు పల్లీలు మొత్తం పాకంలో కలిసేలా బాగా కలుపుకోండి. దీని తర్వాత మనం ముందుగా సిద్ధం చేసిన పళ్ళెంలో ఈ పల్లీ పట్టిని వేసుకోండి. ఇలా పల్లీ పట్టి మొత్తాన్ని ఇందులో వేసుకోండి. దీని తర్వాత ఒక గ్లాస్ పైన కానీ లేదా ఒక బౌల్ వెనుక కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పల్లి పట్టిని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా బాగా కలపండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ గ్లాస్కి ఈ పల్లి పట్టి అనేది అంటుకోదు. అలాగే దీని ప్లేస్లో మీరు చపాతీ కర్రనైనా యూస్ చేయవచ్చు. ఇలా మీరు పల్లి పట్టీని మీకు పల్చగా కావాలన్నా లేదా కొంచెం మందంగా కావాలన్నా మీకు కావాల్సినట్టు మీరు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పల్లి పట్టి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఒకవేళ చల్లారిన తర్వాత మీరు కట్ చేయాలంటే ఈ పల్లి పట్టి అనేది కట్ అవ్వదు. కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ పల్లి పట్టీని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఒక 2 నుంచి 3 గంటలు వదిలేయండి. 2 గంటల తర్వాత ఈ పల్లి పట్టిని లో ఫ్లేమ్లో స్టవ్ మీద 10 సెకండ్స్ మాత్రమే ఉంచండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు పళ్ళెం మొత్తం బాగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ అడుగున బెల్లం అనేది కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పల్లి పట్టి ఈజీగా ఊడి వస్తుంది.
దీని తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ పల్లి పట్టీని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పల్లి పట్టి వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.